Hello Sunday School children, hope you are all doing well. అందరూ మాకు ప్రే చేస్తున్నారు కదా. Keep praying. We'll start our Sunday school now. We'll start the Sunday school with prayer. All of you close your eyes, hold your hands and kneel down. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరి యొక్క ప్రభు దినమున మీ సన్నిధిలో వచ్చిన బిడ్డలందరూ చేరి వచ్చినందుకే మీకు స్తోత్రములు. సండే స్కూల్ను ప్రభువా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. పాడే పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఏ విధంగా మేము మిమ్మల్ని ప్రార్థించవలనో మాకు నేర్పించమని వేడుకొంచున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రభువా, మీ కృప, మీ నడుపుదల, కాపుదల మాకు అనుగ్రహించమని యేసయ్య మీ పరిశుద్ధమైన నమ్మకమైన శక్తిగల నామముననే ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఓకే చిల్డ్రన్, విల్ సింగ్ వన్ తెలుగు సాంగ్. ఇదే షీట్స్లో సాంగ్ నంబర్ 21. ప్రార్థన చేయండి భారముతో. సరేనా? అందరికి వస్తుంది కదా? ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి అతి ప్రేమతో. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి అతి ప్రేమతో. అడుగుడి నిండు మనసుతో, అడుగుడి నిండు మనసుతో, అడుగుడి నిండు మనసుతో, అడుగుడి నిండు మనసుతో. అది మీకియ్యబడును, అది నీకియ్యబడును. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి అతి ప్రేమతో. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి అతి ప్రేమతో. చిన్న పిల్లల చిన్ని ప్రార్థన, చిన్న పిల్లల చిన్ని ప్రార్థన, చిన్న పిల్లల చిన్ని ప్రార్థన, చిన్న పిల్లల చిన్ని ప్రార్థన. యేసుకు అతి ప్రియము, యేసుకు అతి ప్రియము. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి అతి ప్రేమతో. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి అతి ప్రేమతో. ఓకే చిల్డ్రన్, ఇవాళ సండే స్కూల్లో మనము ప్రార్థన గురించి నేర్చుకుందాం కదా. మనం పాటలు కూడా పాడినాము, ప్రార్థన చేయుడి భారంబుతో అని. మనము భారంతో యేసుప్రభుకు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా యేసుప్రభు మన చిన్న పిల్లల చిన్న ప్రార్థనలు అంగీకరించి తప్పకుండా మనకు జవాబిస్తాడన్నమాట. కాబట్టి దినము మన కంఠిత వాక్యం కూడా మనం మొదట చూసుకుందాము. మాథ్యూ 7:7 ఎవరికన్నా గుర్తుందా కంఠిత వాక్యము? లాస్ట్ బీబీఎస్ క్లోజింగ్ లెసన్లో అంకల్ మనకు స్టోరీ చెప్పిన తర్వాత ఈ కంఠిత వాక్యం చెప్తున్నారు కదా. మాథ్యూ 7:7 ఈజీగా రెఫరెన్స్ గుర్తుంటుందని కూడా చెప్తున్నారు. ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. ఇప్పుడు మనము ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం, అడిగితే దేవుడు మనకు ఇస్తాడు. అయితే ఇవాళ మెమరీ వర్స్ ఏంటంటే జాన్ 14:14. జాన్ 14:14 కూడా మనకి ఈజీగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మాథ్యూ 7:7లో ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్. జాన్ 14:14లో ఇఫ్ యీ షెల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నా నామమున ఏది అడిగినను అది మీకు ఇస్తానని. చూడండి, మనం బైబిల్ నుంచి మత్తయి సువార్త 7:7లో ఒకసారి వాక్యం చదువుకుందాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. అదేవిధంగా జాన్ 14:14 కూడా మనం చూసుకుందాము.
జాన్ 14:14లో నా నామంన మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఏది అడిగినా కానీ తప్పకుండా నేను చేస్తాను అని దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇంకొక వాక్యం కూడా చదువుకుందాము. ఫిలిప్పి 4:19. ఫిలిప్పి 4:19లో దేవుడు ఏం చెప్పినాడంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరంను తీర్చును. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు నామంన ఏది అడిగినా కూడా మనకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము చిన్న బిడ్డలము, మనకి ఏ అవసరం ఉన్నా దేవుని ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. ఇక్కడ మన లెసన్ ఇవాళ ఏంటంటే ప్రేయర్. చిన్న బిడ్డలు ఏ విషయంలో ప్రార్థన చేసినారో మనము నేర్చుకుందాము. అయితే ఈ దినము ఈ స్టోరీ జర్మన్లో జరిగింది. జర్మన్ దేశంలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగిన స్టోరీ అన్నట్టు. అక్కడ వార్ అంటే ఏమవుతుంది, ఒక దేశము ఇంకో దేశంతో యుద్ధం చేస్తారు. అట్లా యుద్ధమైనప్పుడు ఎంతోమంది యుద్ధంలో సోల్జర్స్ చనిపోతారు. తర్వాత ఒక దేశం మీద ఇంకో దేశము బాంబ్స్ కూడా వేసుకుంటారు కదా. అట్లా జర్మన్ దేశం మీద చాలా బాంబ్స్ వేస్తారు అన్నట్టు. వేసినప్పుడు అక్కడున్న బిల్డింగ్స్, హౌజెస్ అవన్నీ కూడా పాడైపోతాయి. అప్పుడు చాలామంది అక్కడ ఇల్లు కూడా లేకుండా ఉంటారు. చిన్న బిడ్డలందరూ అక్కడ బయట ఆడుకుంటూ ఉంటారు. చాలామంది ఎంతో విచారంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఆ బాంబింగ్ వలన కానీ లేకపోతే వార్ వలన కానీ చనిపోయి ఉంటారు. అయితే సంతోషం ఉంటుందా వాళ్ళకు? ఉండదు కదా. అయితే ఎంతో దుఃఖంగా ఉంటారు. అయితే అక్కడ ఒక చర్చ్ ఉంటుంది అన్నట్టు. ఆ చర్చ్లో కొందరు మిషనరీస్ ఉంటారు. అక్కడ ఒక మిషనరీ ఆంటీ ఉంటుంది. ఆమె పేరు మేరీ అన్నట్టు. అయితే తను ఈ పిల్లలందరినీ చూసి అయ్యో ఈ పిల్లలు పాపం విచారంగా ఉన్నారు, సరి అయిన పేరెంట్స్ లేరు, వాళ్ళకు సరి అయిన వసతులు లేరు, కాబట్టి ఎంతో విచారంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు దేవుని ప్రేమను గురించి చెప్దాము, వాళ్ళు కూడా మంచి మార్గంలో నడిచేటట్టు. ఇట్లనే వదిలేస్తే పిల్లలంతా బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ చిల్డ్రన్ అయిపోతారు అనుకొని ఆ ఆంటీ ఏం చేస్తుంది, ఆ పిల్లల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళందరినీ పిలుస్తుంది. రండి, ఇక్కడ రండి, మీరందరూ మంచిగా నేను మీకు దేవుని వాక్యం చెప్తాను, సండే స్కూల్లో చెప్తాను రండి అన్నప్పుడు కొందరు పిల్లలు సంతోషంగా ఆమె దగ్గరికి వస్తారన్నట్టు. వచ్చినప్పుడు అక్కడ తను వాళ్ళందరికీ ఈ సండే స్కూల్ చెప్పాలని ఆశపడుతుంది. ఎక్కడ చూసినా ప్లేస్ ఉండదు అన్నట్టు. చెప్పినాను కదా, బిల్డింగ్స్ అన్నీ కూలిపోయి ఉంటాయి. అయితే ఆంటీ అక్కడ ఇక్కడ చూస్తుంటుంది ఎక్కడ వీళ్ళకి సండే స్కూల్ చెప్పాలి అని. అప్పుడు అక్కడ ఒక చిన్న గోట్ షెడ్ కనబడుతుంది. అంటే అక్కడ గొర్రెలను మేకలను అన్నీ కట్టేసి పెడతారన్నట్టు. సరే అని ఆంటీ ఏం చేస్తుందంటే ఆ గొర్రెలన్నీ ఒకవైపు జరిపి అక్కడ ఉన్న గడ్డి అదంతా తీసేసి క్లీన్ చేసి ఇక్కడ రండి అని వాళ్ళందరినీ పిలిచి అదే చిన్న ప్లేస్లో తను ఒక బోర్డు తీసుకొని వస్తుంది. ఒక బోర్డు తీసుకొని వచ్చి ఏదో ఇక్కడ గోట్స్ ఉన్నాయి కదా, గోట్స్ ఉన్నాయి ఇక్కడ గడ్డి అంతా పెట్టి ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ తను సండే స్కూల్ నేర్పిస్తుంది. ఈమె మేరీ సిస్టర్ అనేట ఆంటీ వాళ్ళకు సండే స్కూల్ చెప్తున్నారు. అయితే పిల్లలు కొందరు సంతోషంగా వింటున్నారు, కొందరు సాడ్గా ఉన్నారు. మొత్తం మీద అయితే వచ్చి ఆమె వాక్యం చెప్తుంటే వింటున్నారు. ఆంటీ ఇక్కడ సండే స్కూల్ ఆంటీ జీసస్ గురించి, జీసస్ ఏ విధంగా వాళ్ళని ప్రేమిస్తున్నాడు అదంతా కూడా బోర్డు మీద రాసి మీరు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఎవరు లేకున్నా కానీ మీకు దేవుడు ఉన్నాడు అని సండే స్కూల్లో వాక్యం చెప్తుంది. చెప్పినప్పుడు పిల్లలు సంతోషంగా వాక్యం అంగీకరిస్తారు. అయితే ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు,
వాళ్ళని కూడా తీసుకొస్తాం సండే స్కూల్కు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆంటీ సరే నెక్స్ట్ వీక్ అందరిని తీసుకొని రండి అని చెప్తుంది. అయితే నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ సండే వచ్చినప్పుడు సండే స్కూల్ కొరకని ఆ మిషనరీ ఆంటీ అక్కడ వచ్చినప్పుడు చాలామంది పిల్లలు వస్తారు సండే స్కూల్కు. వచ్చినప్పుడు అక్కడ ప్లేస్ చాలా తక్కువ ప్లేస్ ఉంది కదా, చాలా కొంచెమే ప్లేస్, కొంతమంది పిల్లలే పడుతున్నారు. అయితే మిగతా పిల్లలందరూ బయట నిల్చొని ఉన్నారు. అయితే ఈ ఆంటీ ఏం చేస్తారంటే ఫస్ట్ వీళ్ళకి సండే స్కూల్ చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళని బయటికి పంపించేసి ఆ పిల్లలను లోపలికి తీసుకొని వచ్చి వాళ్ళకి సండే స్కూల్ చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత తను చాలా ఆలోచిస్తుంది. ఏమనంటే ఇక్కడ గోడ్ షెడ్ కదా, అంతా వాసన వస్తుంది, పిల్లలు ప్లేస్ సరిపోవడం లేదు, కొందరు బయట నిల్చుంటున్నారు, కొందరు లోపల వింటున్నారు, కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని తను బాగా ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు తనకు సండే స్కూల్ ఆంటీకి ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ సండే స్కూల్కి వచ్చినప్పుడు ఆంటీ వాళ్ళందరికి చెప్తుంది, ఈ ప్లేస్ అంతా ఇరుకుగా ఉంది కదా, ఇక్కడ మనం సండే స్కూల్ పెట్టుకోవడానికి కష్టంగా ఉంది, కాబట్టి మనము జీసస్ను ప్రేయర్ చేద్దాము, జీసస్ను అడుగుదాము, మనకు ఒక బస్సు ఇవ్వమని అని ఏం చేస్తుందంటే ఆ బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ బోర్డ్ అంతా నీట్గా తుడిపేసి అక్కడ ఒక బ్లూ చాక్ పీస్ ఉంటుంది అన్నట్టు. తన దగ్గర ఒక బ్లూ చాక్ పీస్ ఉంటే ఒక మంచి బస్సు డ్రా చేస్తుంది. ఒక బస్ డ్రా చేసిన తర్వాత ఆంటీ ఏం చెప్తుందంటే, మనము ఈ యొక్క బస్సు కావాలి మనకు సండే స్కూల్ జరుపుకోవడానికి, మనము ఈ బస్సులో కూర్చొని సండే స్కూల్ జరుపుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి వేరే దూరం ప్లేస్కి పోయి అక్కడ కూడా సండే స్కూల్ చెప్పొచ్చు. 2-3 ప్లేసెస్లలో మనం వెళ్ళి అక్కడంతా సండే స్కూల్ జరపడానికి కూడా వీలుంటుంది. మంచిగా ఇక్కడ కూర్చుంటే మనకేమీ బ్యాడ్ స్మెల్ రాదు, ఎవరు మళ్ళీ తొందర చేయరు, కాబట్టి మనందరం కూడా ప్రేయర్ చేద్దాము బస్ గురించి అని చెప్తారు. చెప్పినప్పుడు అందరు సరే సరే అంటారు అన్నట్టు కదా. Matthew 7:7లో ఆస్క్ అండ్ ఇట్ షిల్ బి గివెన్ అండ్ టు యూ అని ఉంది కదా. అట్లనే ఇవాళ మెమరీ వర్స్లో కూడా ఇన్ మై నేమ్ ఇఫ్ యూ ఆస్క్ ఐ షల్ గివ్ యూ అని జీసస్ చెప్పినారు. కాబట్టి వాళ్ళు చాలామంది పిల్లలకి అసలు ప్రేయర్ చేయడం కూడా రాదన్నట్టు. అయితే వాళ్ళ ఆంటీ దగ్గర రాసుకొని బై హార్ట్ చేస్తారు. ఏమంటే జీసస్ గివ్ అస్ వన్ బస్. అయితే జీసస్ ఏదో ఒక బస్ ఇవ్వు, గివ్ అస్ వన్ బస్ అని అడుగుతలేదు. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే జీసస్ గివ్ అస్ వన్ బ్రైట్ బ్లూ బస్ కదా, బ్లూ కలర్ కదా. యాక్చువల్లీ ఆంటీ బ్లూ కలర్ కావాలనుకోలేదు, తన దగ్గర బ్లూ కలర్ చాక్ పీస్ ఉంది కాబట్టి ఆ బ్లూ కలర్ చాక్ పీస్తోని డ్రా చేసింది. అయితే ఇంకా పిల్లలు ఏం ప్రే చేయడం స్టార్ట్ చేసిందంటే జీసస్ గివ్ అస్ ఎ బ్రైట్ బ్లూ బస్, ఇన్ జీసస్ నేమ్ వి ప్రే అని ఒక ప్రేయర్ రాసుకొని ఇంకా అది బై హార్ట్ చేసుకొని కొందరు చిన్న పిల్లలు అట్లా చెప్తున్నారు. పెద్ద పిల్లలేమో జీసస్ గివ్ అస్ ఏ బ్లూ బస్ సో దట్ వీ కెన్ హ్యావ్ సండే స్కూల్ ఇన్ ద బస్, వీ కెన్ గో టు అదర్ ప్లేసెస్ అండ్ వీ కెన్ స్టార్ట్ సండే స్కూల్ దేర్ అని వాళ్ళు వేరే ప్లేస్లో కూడా వెళ్ళి సండే స్కూల్ చెప్పొచ్చు అని మాకు సండే స్కూల్ కొరకు ఒక బస్ ఇయ్యదేవా అని ప్రార్థన చేయడము స్టార్ట్ చేస్తాను అన్నట్టు. అయితే 1 వీక్ అయిపోయింది, 2 వీక్స్ అయిపోయింది, వాళ్ళకు బస్ కావాలి జీసస్ అని ప్రేర్ చేస్తున్నారు. ఇవాళ లెసన్ ద బ్రైట్ బ్లూ బస్ కావాలి అని ప్రేర్ చేస్తున్నారు. 2 వీక్స్ అయిపోతుంది. అంటే బాయ్స్ కొందరు ఉంటారు కదా బయట, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వీళ్ళను ఎక్కిరిస్తుంటారు. ఏది మీ బస్సు వచ్చిందా, జీసస్ మీకు బస్సు ఇచ్చిందా, ఫ్రమ్ హెవెన్ జీసస్ విల్ ఫాల్ మేక్ యూ గెట్ ఏ బస్ అని ఇట్లా అడుగుతుంటారు. ఆకాశంలో నుంచి బస్సు ఇస్తాడా దేవుడు మీకు, హౌ విల్ గెట్ ఏ బస్, వై ఆర్ యూ ప్రేయింగ్ లైక్ దాట్ అని దే విల్ బి మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ చిల్డ్రన్. ఆయన కానీ పిల్లలు ఎంతో విశ్వాసంతో జీసస్ మాకు ఒక బ్రైట్ బ్లూ బస్ ఇవ్వమని ప్రేర్ చేస్తుంటారు.
అయితే థర్డ్ సండే వచ్చినప్పుడు ఆంటీ వస్తారు, సండే స్కూల్ తీసుకుంటుంటారు. అప్పుడు చెప్తారు అన్నట్టు పిల్లలకి, ఏమనంటే మనం జీసస్ను బస్ ఇవ్వు అని అడుగుతున్నాము, కానీ మనం ఏం చేస్తలేం కదా, వీ ఆల్సో షుడ్ డూ సంథింగ్ ఫ్రమ్ అవర్ పార్ట్ అనేసి సండే స్కూల్ అయిపోయిన తర్వాత మనం అందరి దగ్గర పోయి అడుగుదాము, ఎవరి దగ్గరన్నా బస్సు ఉందా ఫర్ సేల్, అమ్మడానికి బస్సు ఉందా, మేము కొనుక్కుంటాము అని అడుగుదాము అనేసి అంటుంది. అంటే తను సరే అని పిల్లలందరూ ఓకే విల్ గో, మనం పోయి అడుగుదాము అనేసి అనుకుంటారు. అప్పుడే వార్ అయిపోయింది కదా, అక్కడ మిలిటరీ వాళ్ళందరూ ఉంటారు, అక్కడ వార్లో యూజ్ చేసిన ట్రక్స్, మిలిటరీ వ్యాన్స్ అవన్నీ ఉంటాయన్నట్టు. కాబట్టి ఈ సండే స్కూల్ ఆంటీ పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అందరూ అక్కడ మిలిటరీ ఏరియాలో పోయి అక్కడ అడుగుతారు, ఇక్కడ ఏదైనా బస్సు ఉందా, అమ్ముతారా, ఎనీ బస్ ఈజ్ దేర్ ఫర్ సేల్, వీ వాంట్ టు బై అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏం బస్సు లేదు, ఇక్కడ మేమేమి అమ్మము అనేసి చెప్తారు. అయినాక వాళ్ళు ఇంకా అట్లనే అక్కడ నియర్ బై ప్లేసెస్ అంతా వెళ్ళి దగ్గరున్న చోట్ల అంతా పోయి ఏదన్నా బస్ ఫర్ సేల్ ఉందా, ఎవరన్నా ఇక్కడ మీరు బస్ అమ్ముతారా, మేము కొనుక్కుంటాము, మాకు సండే స్కూల్ కొరకు బస్ కావాలి అని అడుగుతారు. అయితే ఎవ్వరు కూడా ఇక్కడ ఏం బస్ లేదు అని చెప్తారు అన్నట్టు. చెప్పినప్పుడు సరే అని ఇంకా వాళ్ళు మళ్ళీ ఆ గోడ్ షెడ్ దగ్గర వస్తారు. వచ్చి ఇంకా అప్పుడు అనుకుంటారు, మనము ఇంకా ఎప్పుడు ప్రేర్ చేస్తూనే ఉండాలి, జీసస్ మనకు బస్సు ఇచ్చేంత వరకు ప్రేర్ చేయాలి అనేసి అనుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక ఓల్డ్ మ్యాన్ వస్తాడు అక్కడికి. ఓల్డ్ మ్యాన్ వచ్చి అక్కడ సండే స్కూల్ ఆంటీని అడుగుతాడు, లాస్ట్ సండే మీరు వచ్చి ఒక బస్సు ఉందా ఫర్ సేల్ అని అడిగినారంటే కదా, అంటే అవును వీ వాంట్ టు బై ఏ బస్, అందుకని మేము వి వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ బస్ అనేసి చెప్పినప్పుడు ఆయన ఏమంటారంటే, నా దగ్గర ఒక బస్సు ఉంది, ఐ వాంట్ టు సెల్ ఇట్ ఫర్ సెకండ్ హ్యాండ్ ప్రైస్, అయితే మీకు కావాలంటే మీరు వచ్చి చూడండి ఆ బస్సు అనేసి చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా పిల్లలందరూ సంతోషంగా ఆంటీవి మనం పోయి చూద్దాము అన్నప్పుడు సరే అని సండే స్కూల్ అయిపోగానే ఆంటీ పిల్లలందరూ కలిసి ఆ ఓల్డ్ మ్యాన్తో వాళ్ళ ఇంటి దగ్గర పోతారని. పోయినప్పుడు అక్కడ చూపిస్తాడు ఆ ఓల్డ్ మ్యాన్, చూడండి నా దగ్గర ఈ బస్సు ఉంది, మీకు కావాలంటే మీరు ఇది కొనుక్కోవచ్చు అనేసి అంటారు. అన్నప్పుడు పిల్లలందరూ చాలా సంతోషపడతారు. ఎందుకని? దే వర్ ప్రేయింగ్ ఫర్ ఏ బ్రైట్ బ్లూ బస్. ఇక్కడేముంది? బ్రైట్ బ్లూ బస్ ఉంది కదా. సో దే విల్ సే, ఆంటీ జీసస్ హర్డ్ అవర్ ప్రేయర్, జీసస్ ఆన్సర్డ్ అస్, దిస్ ఈజ్ ద బస్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ కదా. ఆంటీ అయితే బ్లూ బస్ ఇట్లా డ్రా చేసింది. చిల్డ్రన్ were praying for blue bus and here this old man is showing them a blue bus. కాబట్టి సంతోషంతోనే సరే మేము కొనుక్కుంటాం ఇది అంటారు. అయినాక ఆ ఆంటీ వాళ్ళ దగ్గర అడుగుతుంది, ఆ ఓల్డ్ మ్యాన్ అడుగుతుంది, ఎంత ప్రైస్ ఇది, ఎన్ని పైసలకు అమ్ముతారు ఈ బస్సు మీరు మాకు అని అడిగినప్పుడు ఓల్డ్ మ్యాన్ వాళ్ళకు ఒక ధర చెప్తాడు అన్నట్టు. అది చాలా తక్కువ ధరనే, కానీ అంత తక్కువ పైసలు కూడా వీళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే ఈ ఆంటీ మిషనరీ వర్క్ చేస్తుంది కదా, ఆమె వేరే దగ్గర ఏం జాబ్ చేయడం లేదు. తర్వాత సండే స్కూల్కి వచ్చిన పిల్లలందరూ కూడా పోర్చుర్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అంత డబ్బులు కూడా లేవు. అయితే ఆ ఆంటీ చెప్తుంది ఏమనంటే, గివ్ us 1 week టైం. ఇలా సండే కదా, మళ్ళీ నెక్స్ట్ సండే తర్వాత వెనస్డే వస్తుంది కదా, ఆ వెనస్డే లోపల మేము వచ్చి ఈ బస్ కొంటాము, నీకు డబ్బులు ఇస్తాము, అంతవరకు ప్లీజ్ గివ్ us సమ్ టైమ్ అనేసి అడుగుతుంది అన్నట్టు. అడిగినప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ ఒప్పుకుంటాడు, ఓకే ఐ విల్ వెయిట్ టిల్ వెనస్డే అని. అయినాక వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసినాక ఆంటీ చెప్తుంది, చిల్డ్రన్ నౌ వీ షుడ్ ప్రే ఫర్ మనీ కదా. వీ ఆస్క్ జీసస్ టు give us a blue bus and God has showed us a bus. Now we should pray God for money. మనందరము
మళ్ళీ మనకు వెనస్డే లోపల కావలసినంత డబ్బు పంపించండి జీసస్ అని మనము ప్రేయర్ చేయాలి. చేస్తారా అంటే పిల్లలందరూ తప్పకుండా జీసస్కు ప్రేయర్ చేద్దాము. జీసస్ ప్లీజ్ సెండ్ us సమ్ మనీ, ఇన్ జీసస్ నేమ్ వి ప్రే అని నేర్చుకొని ఇంకా పిల్లలు ఆంటీ అందరు కూడా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకు బస్ కొనడానికి డబ్బులు కావాలి, ఆంటీ దగ్గర కూడా అంత డబ్బులు లేవు. అయితే ఈ డబ్బులు ఎవరిస్తారు మరి కదా? ఈ పని మిషనరీ వర్క్, దేవుని పని కొరకు డబ్బులు దేవుని బిడ్డలే ఇవ్వాలి. ఎక్కడి నుంచో ఎవరో మనకు పంపిస్తారు, ఎవరో ఇస్తారు అని మనము ఆశపడద్దు కదా. దేవుని బిడ్డలే చాలామంది దేవుని వాక్యం ద్వారా ప్రేరేపింపబడి దేవుని పని కొరకు సమర్పించుకొని డబ్బులు ఇస్తారన్నట్టు. పిల్లలు మీరు కూడా ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుండే దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు మీరు కూడా మీ దగ్గర ఉన్న కొద్ది డబ్బుల్లో నుంచి దేవునికి ఇవ్వడానికి నేర్చుకోవాలి అన్నట్టు. అప్పుడు దేవుని పనులను చాలా ఆశీర్వదిస్తాడు. దేవుని పని కొరకు దేవుని బిడ్డలే డబ్బులు ఇవ్వాలి కదా. అయితే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ప్రేయర్ చేస్తుంటారు, డబ్బులు కావాలని. అగైన్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వాళ్ళను ఎక్కిరించడం స్టార్ట్ చేస్తారు. అయ్యా వీళ్ళకు బస్సు దొరికిందంట, దాని కొరకు డబ్బులు కావాలంట, జీసస్ ఈజ్ గోయింగ్ టు సెండ్ మనీ ఫ్రమ్ హెవెన్ ఫర్ దీస్ పీపుల్ అని ఎక్కిరిస్తుంటారు. అయినా కానీ పిల్లలు ఎంతో విశ్వాసంతో తప్పకుండా జీసస్ మా ప్రార్థన వింటాడు, మాకు డబ్బులు వస్తాయి అనేసి ప్రేయర్ చేస్తుంటారు అన్నట్టు. సండే అయిపోయింది, మండే, ట్యూస్డే, వెనస్డే వచ్చేస్తుంది. ఇంకా 1 వీక్ టైమే ఉంది. నెక్స్ట్ వెనస్డే లోపల డబ్బులు కావాలి కాబట్టి చాలా ప్రేయర్ చేస్తుంటారు అన్నట్టు. అయితే థర్స్డే నుంచి సో మచ్ పోస్ట్ విల్ కమ్. పోస్ట్లో ఏమొస్తుంది? లెటర్స్ వస్తాయి కదా, మనీ ఆర్డర్స్ వస్తాయి. ఈ రోజుల్లో అంటే డబ్బులంతా ఇంటర్నెట్స్లో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. కానీ ఆ రోజుల్లో అయితే పోస్ట్ ఆఫీస్లో నుంచి పోస్ట్ మ్యాన్ తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చేవాడు కదా. చూడండి వాళ్ళందరూ దేవుని బిడ్డలే. మిషనరీ వర్క్కు ఎవరైతే ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళే చాలా లెటర్ రాస్తారన్నట్టు. మేము మీకు ఎక్కువ డబ్బులు పంపిస్తున్నాము, ఈసారి ఇంకా ఏదన్నా వస్తువులు కావాలా అంటే మిషనరీకి సామాన్ని, ఎందుకంటే వార్ అయిపోయి చాలా అవసరతలో ఉన్నారు కదా ఇక్కడ జర్మన్లో ప్రజలు. కాబట్టి బయట నుంచి వేరే వాళ్ళు చాలా డబ్బులు పంపించినారు, లెటర్స్ రాసినారు. చూడండి ఎంత డబ్బులు వచ్చినాయి కదా. అయితే ఆంటీ ఇంకా చాలా సంతోషపడుతుంది. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే చాలా పోస్ట్ వస్తుంది, చాలా డబ్బులు వస్తుంది. ఆంటీ లెక్క పెట్టుకున్నప్పుడు వాళ్ళకు సరిపోయేంత డబ్బులు సండే కల్లా వచ్చేసినాయి అన్నట్టు. ఆంటీ సండే స్కూల్కి వస్తుంది, వచ్చి ఆ పిల్లలకు చెప్తుంది, చూడండి మనకు జీసస్ మీ ప్రార్థన అందరిది ఆలకించి కావలసినంత డబ్బులు పంపించేసినాడు మనకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు వచ్చినాయి. మనం రేపు వెళ్ళి ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గర డబ్బులన్నీ ఇచ్చి బస్ తీసుకుందాము. సండే స్కూల్లో నెక్స్ట్ వీక్ మనము ఆ బస్లో పెట్టుకోవచ్చు అనేసి చెప్పినప్పుడు పిల్లలు చాలా సంతోషిస్తారు అన్నట్టు. చాలా సంతోషించి జీసస్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్ అని బాగా సంతోషపడి అందరూ థ్యాంక్ యూ జీసస్ అని చెప్తారు అన్నట్టు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఇంకా ఆంటీ వేరే వాళ్ళని అందరినీ తీసుకొని పోయి పెద్దలను ఆ డబ్బులన్నీ కట్టేసి మంచిగా బస్ కొనుక్కొని వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ సండే వస్తుంది కదా, అప్పుడు దే విల్ హ్యావ్ సండే స్కూల్ ఇన్ ద బస్. కనిపిస్తుందా? అందరు ఇక్కడ సండే స్కూల్ ఆంటీ కూర్చొని ఉన్నారు, ఇక్కడ పిల్లలందరూ బస్సులో కూర్చొని ఉన్నారు, మంచిగా ప్రేయర్ చేస్తున్నారు. సండే స్కూల్ అవుతుంది, ఆంటీ స్టోరీ చెప్తున్నారు. వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ పిల్లల ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా,
వాళ్ళందరూ కూడా చూస్తారు. మంచి బస్సు ఉంది వాళ్ళకి, అక్కడ బస్సులో కూర్చొని సండే స్కూల్ అవుతుంది, మేము కూడా సండే స్కూల్కి వస్తామని చాలామంది వేరే పిల్లలు కూడా వచ్చి బయట నిల్చున్నారు. అప్పుడు ఈ పిల్లలు బయట నిల్చొని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, లోపలి వాళ్ళు బయటికి చూస్తున్నారు, డిస్టర్బ్ అవుతుంది. అయితే ఇంకా ఈ సండే స్కూల్ అయిపోయాక ఆంటీ ఏం చెప్తుందంటే, మీరందరూ వెళ్ళిపోండి, అప్పుడు వీళ్ళను బస్సులో కూర్చోబెట్టి వీళ్ళకి సండే స్కూల్ చెప్తుంది అన్నట్టు. అట్లా 2-3 సండేస్ ఏం చేస్తారంటే, కొందరు పిల్లలు బయట నిల్చుంటారు, కొందరు పిల్లలు బస్సులో ఉంటారు. వీళ్ళు సండే స్కూల్ అయిపోయాక వీళ్ళకి సండే స్కూల్ అవుతుంది. అయితే అప్పుడు కానీ డిస్టర్బ్ అవుతుంది. ఈ పిల్లలు మాట్లాడుతుంటే బయట వాళ్ళు లోపల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. తర్వాత వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళు అలర్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళు లోపల ఉన్నప్పుడు వీళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. అయితే ఆంటీ అనుకుంటుంది అన్నట్టు, ఇట్లా డిస్టర్బ్ కాకుండా మనము ఏం చేయాలి అనుకొని ఆంటీ ఏమనుకుంటుందంటే, ఈ బస్సుకు ఇట్లా అంతా ఎక్కడ విండోస్కి ఏం కర్టన్స్ లేవు కదా, కాబట్టి ఈ విండోస్ కానీ మనం కర్టన్స్ వేసి పెడితే అప్పుడు డిస్టర్బింగ్గా ఉండదు, బయట వాళ్ళే లోపలికి చూడడానికి రాదు, లోపల పిల్లలు కూడా బయటికి చూడడానికి రాదు అనుకొని ఆంటీ ఏం చెప్తుందంటే పిల్లలకు, చిల్డ్రన్ వి విల్ పుట్ కర్టన్స్ ఫర్ ద బస్లో కర్టన్స్ లేవు కదా, కర్టన్స్ కావాలి, కాబట్టి మనము విల్ ప్రే ఫర్ కర్టన్స్, జీసస్ని కర్టన్స్ ఇవ్వమని అడుగుదాము. అయితే ఈ బస్సుగా మంచి రస్ట్ బ్రౌన్ కర్టన్స్ అయితే మంచిగా ఉంటుంది, మురికి కాకుండా ఉంటాయి, కాబట్టి వి విల్ ప్రే ఫర్ రస్ట్ బ్రౌన్ కర్టన్స్ అని చెప్తుంది. అప్పుడు పిల్లలందరూ సరే అంటారు. ఇంకా మిషనరీ ఆంటీ కూడా ఇంటికి వెళ్ళి ఎంతో ప్రే చేస్తుంది అన్నట్టు. ఏమనంటే, మాకు బస్ కొరకు కర్టన్స్ పంపి ప్రభువా, వి నీడ్ సమ్ కర్టన్స్ అని జీసస్ ప్రే చేస్తుంది. చిన్న పిల్లలందరూ కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వాట్ దే వాంట్ దే ఆర్ ప్రేయింగ్. మాకు రస్ట్ బ్రౌన్ కలర్ కర్టన్స్ ఇవ్వు దేవా అని ప్రే చేస్తున్నారు. ప్రే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, కొన్ని రోజులకు అక్కడ ఆ ఊర్లో ఒక పెద్ద బట్టల షాప్ బిజినెస్ మ్యాన్ ఉంటాడు అన్నట్టు. ఆయన ఏం చేశాడు, క్రిస్మస్ వస్తుంది అన్నట్టు. క్రిస్మస్ వచ్చినప్పుడు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి మిషనరీస్కి అక్కడ చర్చ్కి అనేసి అనుకుని ఏం చేశాడంటే, ఒక పెద్ద బ్రౌన్ కదా రస్ట్ బ్రౌన్ కలర్ కర్టన్ బండిల్ తీసుకొని వచ్చి వాళ్ళకు అక్కడ సండే స్కూల్ ఆంటీకి ఇస్తాడు అన్నట్టు. ఇచ్చినప్పుడు చాలా సంతోషపడుతుంది. పిల్లలు అదే బస్ కలర్ కావాలి వాళ్ళ బస్ కొరకు, కర్టన్స్ కొరకు అని ప్రేయర్ చేస్తారు. అదే కలర్ రస్ట్ కలర్ బ్రౌన్ కలర్ కర్టన్ వాళ్ళకు దేవుడు పంపిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అదంతా మెషర్ చేసినప్పుడు కరెక్ట్గా వాళ్ళ బస్కు కర్టన్స్కి ఎంత కావాల్సి వచ్చిందో అంతే ఉంటుంది. అయితే మంచిగా ఈ బస్సుకు కర్టన్స్ అన్నీ కుట్టిపించి మంచిగా కర్టన్స్ ఇస్తారు. అప్పుడు లోపల కూర్చున్న పిల్లలు బయటికి కనిపించరు, బయట అలా చేస్తున్న పిల్లలు లోపల ఉన్న వాళ్ళకు కనిపించరు. మంచిగా సండే స్కూల్ జరుగుతుంటుంది. వాళ్ళ బస్సుకు జీసస్ మెసెంజర్ అని కూడా పేరు పెట్టినారు. చూడండి, జీసస్ మెసెంజర్ అని పేరు పెట్టి అక్కడి నుంచి బస్సు వేరే ప్లేస్కి తీసుకెళ్ళి ఆ వేరే ప్లేస్లో కూడా సండే స్కూల్ జరిపిస్తుంటారు అన్నట్టు. అప్పుడు అక్కడ కూడా ఎన్నో ప్లేసెస్లో 2-3 ప్లేసెస్లో వెళ్ళి వాళ్ళు అక్కడ సండే స్కూల్ జరిపిస్తుంటారు. మంచి బ్రైట్ బ్లూ బస్ విత్ రస్ట్ బ్రౌన్ కర్టన్స్తోని వాళ్ళు 2-3 ప్లేసెస్లో వెళ్ళి అక్కడ సండే స్కూల్ జరిపిస్తుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఆంటీ వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్తారు, ఒక దూరం ప్లేస్కి వెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే, అక్కడంతా యంగ్ బాయ్స్ ఉంటారు, కొందరు మెన్ కూడా ఉంటారు అన్నట్టు. అయితే అది చాలా బ్యాడ్ ప్లేస్. అక్కడున్న బాయ్స్ అందరూ సిగరెట్ తాగుతుంటారు, ఇంకా అంతా బ్యాడ్ డ్రింక్స్ తాగుతుంటారు. అంటే
అక్కడ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకందరికి కోపం వస్తుంది. ఈ మిషనరీ ఆంటీ ఏంటి ఇక్కడికి ఎందుకు వస్తుంది, ఇది మా ప్లేస్ కదా, ఇక్కడ రానివద్దాం మేము అనుకుంటారు. అయితే అక్కడ కొందరు బాయ్స్ మాత్రము ఆంటీ రాగానే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వస్తుంది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి గబగబా ఆంటీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆ ఆంటీ వాళ్ళందరినీ దగ్గర పిలుచుకొని, రండి రండి నేను మీకు మంచి స్టోరీస్ చెప్తాను జీసస్ గురించి అని ఆ బస్లో కూర్చుండబెట్టి మంచిగా వాళ్ళకి వాకింగ్ చెప్తుంది. అట్లా నెక్స్ట్ వీక్ కూడా ఆ ఆంటీ అదే ప్లేస్కి మళ్ళీ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అక్కడ యూత్ మీటింగ్ జరుగుతుంది కదా, అక్కడంతా యంగ్ బాయ్స్ ఉన్నారు కదా, చిన్నపిల్లలు కాదు కాబట్టి ఆ యంగ్ బాయ్స్ని లోపల కూర్చోబెట్టి వాళ్ళకు యూత్ మీటింగ్ చేస్తుంటుంది. అప్పుడు ఇక్కడ వీళ్ళందరూ మెన్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా కోపం వస్తుంది అన్నట్టు. వచ్చి కట్టెలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని వస్తారు. ఈ మిషనరీ ఆంటీ ఎందుకు ఇక్కడ వస్తుంది, ఆమె బస్సు అంతా ఎరగొట్టేద్దాం, ఈ గాలి టైర్స్లో నుంచి గాలి అంతా తీసేద్దాము, వాళ్ళ విండోస్ అన్నీ ఇరగొట్టేద్దాము, బస్ అంతా పాడు చేద్దాము, అప్పుడు ఇంకోసారి ఇక్కడికి రాకుండా ఉంటుంది ఈవిడ అనుకొని అందరూ వస్తారు అన్నట్టు. కర్రలు పట్టుకొని పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని వస్తారు. వచ్చినప్పుడు ఇంకా ఈ బాయ్స్ అందరు చెప్తారు, ఆంటీ వాళ్ళు మన బస్సు పాడు చేయడానికి వస్తున్నారంటే ఆంటీ చెప్తుంది, మనందరము ప్రేయర్ చేద్దాము, వి విల్ ఆస్క్ గాడ్ టు ప్రొటెక్ట్ అస్, గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ అనేసి చెప్తుంది. చెప్పి ఇంకా వాళ్ళందరూ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు. గాడ్ యూ ప్రొటెక్ట్ అస్, యు బీ యాజ్ ఏ వాల్ అరౌండ్ అస్, మా చుట్టూ మీరు ఒక ప్రాకారంగా ఉండండి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఆ విధంగా నేను బస్సు పాడు చేయడానికని ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళకు చుట్టూ ఒక వాల్ కనిపిస్తుంది అన్నట్టు. ఆ వాల్ ఎప్పుడు అక్కడ లేదు, సడన్గా ఎక్కడి నుంచి వాల్ వచ్చింది వీళ్ళ చుట్టూ అనేసి వాళ్ళు అనుకుంటుంటారు. అయితే ఆంటీ మాత్రము మంచిగా యూత్ మీటింగ్ చేసి థ్యాంక్ యూ గాడ్ ఫర్ ప్రొటెక్టింగ్ అస్ అని చెప్పి ప్రేయర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నట్టు. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి తెలుస్తుంది గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ దెమ్ అని. అప్పుడు వాళ్ళు ఆ మిషనరీ కాంపౌండ్లో చర్చ్ దగ్గరకు వచ్చి ఆ ఆంటీ దగ్గరకు వచ్చి చెప్తారు, ఆంటీ వీఆర్ సారీ, మేము నీ బస్ అంతా పాడు చేయాలి అని అనుకున్నాము, కానీ దేవుడు మీకు ఒక వాల్, మీ చుట్టూ ఒక వాల్ లాగా ప్రొటెక్షన్ ఇచ్చినాడు, అక్కడికి మేము రాలేకపోయినాము, మేమేమి కూడా చేయలేకపోయినాము, నిజంగా గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ, కాబట్టి వీఆర్ సారీ అని ఆంటీకి చెప్తారన్నట్టు. చూడు, ఇన్విజిబుల్ వాల్ ఆఫ్ ప్రొటెక్షన్, గాడ్ విల్ గివ్ చార్జ్ టు హిస్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ అస్ కదా. దేవుడు వాళ్ళను ఏంజల్స్ను వాళ్ళ చుట్టూ ఒక వాల్ లాగా పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చినాడు. ఇప్పుడు జీసస్ కూడా మనకు కూడా ఒక ఏంజల్స్ను మన చుట్టూ వాల్ లాగా పెట్టి ఈ యొక్క భయంకరమైన రోజుల్లో గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్. సో వీ షుడ్ ప్రే గాడ్ టు ప్రొటెక్ట్ అస్, వీ షుడ్ ప్రే గాడ్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. గాడ్ విల్ సప్లై all our needs according to his riches in Christ Jesus. కాబట్టి మన ప్రతి అవసరతలను బట్టి దేవునికి ప్రార్థన చేయాలి. ఇవాళ మెమరీ వర్స్ జాన్ 14:14 కదా, నా నామంన తండ్రిని మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తానని జీసస్ చెప్తున్నాడు. కాబట్టి చాలా ప్రార్థన చేయడము, మనం చిన్నపిల్లలు చిన్న ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. ప్రార్థన చేసి క్లోజ్ చేద్దాము. ప్రేమగల ప్రభువా, ఇంతవరకు మీరు మాకు చేసిన సహాయంను బట్టి మీకు అనేక వందనములు. చిన్న బిడ్డలు ప్రార్థించుట కూర్చి నేర్చుకున్నారయ్యా. మాకు ఏది అవసరమో అది మీ నామంన అడిగితే తప్పకుండా మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. మీకు స్తోత్రములు. మా ప్రతి అవసరతలు మీరు తీరుస్తూ
మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నారు. మీకు అనేక వందనం చెల్లిస్తున్నాము. బిడ్డలు మీ వాక్యంలో ఎదుగులాగా సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మరి ఒక సండే స్కూల్ వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. బాయ్ చిల్డ్రన్, బీ గుడ్ చిల్డ్రన్.